అంటే మనం ఒకసారి పెద్ద పనులు చేయడం వీటన్నిటికంటే కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకరికి ఆనకపోవచ్చు. ఆ కష్టం నా కష్టం కూడా ఎప్పుడు కష్టాలు. నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే, ఒక తాండాలో నేను పెరుగుతూ ఉంటే, నాకు నిజంగా నా సోదరుకో ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టపడతామో, ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను. అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు 49 కోట్లు ఇస్తే వెంటనే మేము చేయగలిగింది ఏంటంటే, వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పర్టికులర్ గ్రామానికి వెళ్ళి అక్కడ సకాలంలో పొలంగూడ గ్రామానికి, మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి పొలంగూడ గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు, కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కూత వినిపించింది. అంటే సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి, ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఈ రహదారి ద్వారా 6 గిరిజన గ్రామాల ఆవాసాలకి, 6 గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన 1260 మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు. ఇది ఒక అద్భుతమైన, ఒక 10,000 మందికి పనిచేసేది కాకపోవచ్చు, ఒక డబ్బులు రాకపోవచ్చు, ఓట్లు రాకపోవచ్చు, దానివల్ల ఆదాయం డబ్బు ప్రభుత్వానికి రాకపోవచ్చు, కానీ మీ కష్టంలో మేము ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కూడా నేను వాటన్నిటికంటే కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.